హాయ్ ఫ్రెండ్స్, ఒకటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం బాలన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోతాం. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఇంకా తన బాబు కొన్ని ఇయర్స్ జైల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి అయితే రిలీజ్ అవుతారు గైస్. జైలు నుంచి అయితే బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, అసలు తను జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, తన బాబుతో పాటు తన పాస్ట్ స్టోరీ ఏంటి, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే గుడ్ వన్ అనిపించింది గైస్. నాట్ బ్యాడ్ అనిపించింది, బాగానే ఉంది మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మెయిన్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది, చాలా వింతగా వేర్ చేస్తుంటుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం అవుట్ స్టాండింగ్ ఉంటుంది గైస్. చాలా బాగా చేసిన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. హీరోయిన్కి బాబు చేసిన అతను కూడా చిన్న బాబుగా ఉంటాడు, తన పర్ఫార్మెన్స్ కూడా పీక్స్లో ఉంటుంది. చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఆ బాబు కూడా. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మూవీని అలా నిలబెట్టాయి. టూ గుడ్ అనిపిస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్లో. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అవుతారో తను ఒక్క చోట స్టేబుల్గా ఉండదు గైస్. ప్లేసులు మారుస్తూ ఉంటుంది. ఒక చోట వర్క్ చేస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది వేరే ప్లేస్కి. అక్కడ కొన్ని రోజులు వర్క్ చేస్తుంది, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. అలా ప్లేసులు మారుస్తూ ఉంటుంది. చాలా వింతగా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక ఓల్డ్ ఉమెన్ దగ్గరికి అయితే వెళ్తుంది గైస్. ఓల్డ్ ఉమెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మూవీ అనేది ఇంకా అక్కడి నుంచి మూవీ అనేది టర్న్ అవుతుంది గైస్. మెయిన్లీ సెకండ్ హాఫ్ అనేది మూవీ వేరేలా వెళ్తుంది. మూవీ అనేది టర్న్ అవుతుంది. ఓల్డ్ ఉమెన్ దగ్గర సిచ్యువేషన్ అయితే వస్తుంది, అక్కడి నుంచి మూవీ అనేది టర్న్ అవుతుంది. అక్కడ మెయిన్లీ ఎమోషన్ సీన్స్ ఉంటాయి గైస్, చాలా బాగా వర్కౌట్ అయ్యి టూ కూడా అనిపిస్తాయి. అంటే తన స్టోరీ అనేది ఆ ఓల్డ్ ఉమెన్కి అయితే చెప్తుంది గైస్. అక్కడ ఎమోషన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతాం ఎమోషనల్గా. ఎమోషన్ సీన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి అక్కడ. మెయిన్లీ చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ అనేది కొద్దిగా స్లో బేస్గా వెళ్తుంటుంది, కొద్దిగా ల్యాగ్ అంటే ఫీల్ అయితే వస్తుంది. అందువల్ల మనం బోర్ అయితే ఫీల్ అవుతాం. అంటే స్టోరీ అనేది వేరేలా వెళ్తూ ఉంటుంది. అంటే మదర్ ఇంకా సన్ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. మూవీ అనేది వేరేలా వెళ్తుంటుంది, కొద్దిగా ఎమోషనల్గా వెళ్తుంటుంది సెకండ్ హాఫ్. అంతే కొద్దిగా బోర్ కూడా ఫీల్ అవుతాం మనం, అంటే లాగ్ అయితే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. టూ కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్, అంటే క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం టూ కూడా అనిపిస్తుంది. ఎక్కడ నెగిటివ్ ఏం ఉండదు ఫస్ట్ హాఫ్లో చెప్పడానికి, అంత బాగుంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతే బాగా చూపించలేకపోయారు, హ్యాండిల్ చేయలేకపోయారు. కొత్త బోర్ అయితే ఫీల్ అవుతా, కొద్దిగా లాగ్ అనేది ఫీల్ అయితే వస్తుంది గైస్. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరికి బాగున్నాయి. టూ కూడా అనిపించాయి, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ టూ కూడా అనిపించాయి. క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అదేంటంటే మూవీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది అంతగా కనెక్ట్ అవ్వలేవు, అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు. క్లైమాక్స్ అనేది అంత బాగా చూపేయలేకపోయారంటే నాకైతే అనిపించింది. అంత బాగా క్లైమాక్స్ ఇవ్వలేకపోయారంటే అనిపించింది. ఎమోషనల్గా అంత కనెక్ట్ అవ్వలేము. క్లైమాక్స్ పోర్షన్ చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా వెళ్తుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసి ఆ ఎమోషన్ మనం కనెక్ట్ అవ్వాలి. అరే అంటే మీకు చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, నేను చెప్పాలనుకోవట్లేదు, చూస్తే అర్థమవుతుంది. అంత బాగా కనెక్ట్ అవ్వలేం. క్లైమాక్స్ పోర్షన్ అనేది, ఆ ఎమోషన్ అనేది అంత బాగా కనెక్ట్ అవ్వలేం. క్లైమాక్స్ బాగుంటుంది, బట్ ఆ ఎమోషన్ అనేది అంత బాగా కనెక్ట్ అవ్వలేం. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, టూ కూడా అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసి ఒక చిన్న ట్విస్ట్ కూడా వస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తుంది, అది బాగా రాసుకున్నారు. బట్ క్లైమాక్స్ పోర్షన్ ఇంకా బాగా రాసుకోవాల్సింది, ఇంకా బాగా హ్యాండిల్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ ఫీల్ వస్తుంది, కొద్దిగా ల్యాండ్ ఫీల్ అయితే వస్తుంది గైస్. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఆ పోర్షన్ అనేది ఇంకా బాగా రాసుకోవాల్సింది. పర్ఫార్మెన్స్ మాత్రం హీరోయిన్ మాత్రం టూ కూడా చేసింది, బాబు కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ గైస్, ఎక్సలెంట్ ఉంటుంది. చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మూవీ మాత్రం వాచబుల్ గైస్, బాగుంది, గుడ్ వన్, నాట్ బ్యాడ్ అయితే అనిపిస్తుంది గైస్. ఈ మూవీకి నేచర్ అయితే 5కి 3.25 గైస్. నాకు పర్సనల్ మూవీ ఓకే, నాట్ బ్యాడ్, ఒక గుడ్ వన్ అయితే అనిపించింది గైస్. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం టూ కూడా ఉంది, ఎక్సలెంట్ ఉంది. పర్ఫార్మెన్స్ మాత్రం హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇంకా బాబు పర్ఫార్మెన్స్ మాత్రం మూవీని అలా నిలబెట్టాయి, చాలా బాగున్నాయి. మిగతా ఆర్టిస్ట్ అందరూ బాగున్నాయి గైస్. ఓకే, బాలన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.